పంచాయతీ ఎన్నికల్లో పదవుల పోరు జోరందుకుంటుంది. సర్పంచ్ పదవులను కైవసం చేసుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టడమే కాకుండా పెద్ద ఎత్తున హామీలు కూడా ఇచ్చేస్తున్నారు ఆశావాహులు. తెలంగాణ రైజింగ్ 2027 గ్లోబల్ సబ్మిట్ లో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి పెద్ద సంస్థలతో పాటు సినీ ప్రముఖులు కూడా ముందుకొస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. బంగారం ధరలు మళ్లీ పెరిగి సామాన్యులకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,490 చేరుకోగా, ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,19,610కి చేరుకుంది. రాత బాగోలేకపోతే ప్రాణం పోసే నీళ్లైనా ప్రాణం తీస్తాయి అనే సామెత నిజమైంది. యూపీలో ఓ మహిళ పానీపూరి తింటుండగా దవడ పక్కకు జరిగి మెడికల్ ఎమర్జెన్సీకి దారితీసింది. బీసీ బిల్లులను కేంద్రం అడ్డుకుంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే 42% రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు వెళ్లినట్టు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమయ్యారు. గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని సహా రాహుల్ ఖర్గేలను సీఎం ఆహ్వానించనున్నారు. నాటకాలకు పార్లమెంట్ వేదిక కాదు అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. నిస్పృహ వెళ్లగక్కడానికే సభను వాడుకుంటున్నారంటూ ఆయన విమర్శించారు. పంచాయతీల్లో ఆశావాహులకు సరైన సమస్యలను చూపిస్తున్నారు ప్రజలు. కుక్కలను కోతులను తరమేసిన వారికే ఓటేస్తామని పలు గ్రామాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ఇక మెగా సిటీ కాబోతుంది. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మందు పోసేటోళ్లకు కాదు మంచోళ్లకు ఓటేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. సర్కార్తో కలిసి అభివృద్ధి చేసే వాళ్ళని సర్పంచ్లుగా గెలిపించుకోండి అంటూ పిలుపునిచ్చారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు అనుమతులు తప్పనిసరి చేసింది తెలంగాణ పోలీస్ శాఖ. అనుమతికి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలంటూ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. పవన్ సారీ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడవంటూ ఆయన హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ లో 90 కిలోమీటర్ల లోతులు 4.3 తీవ్రతతో భూకంపం సంభవించడం గమనార్హం. ప్రభుత్వ యాప్ తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలనడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపించడంతో సైబర్ నేరాలను అరికట్టేందుకేనని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు జీఎస్టీ విభాగం నుంచి భారీ షాక్ తగిలింది. 117.52 కోట్లు చెల్లించాలని జీఎస్టీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇష్టానుసారం సెలవులు పెడుతున్న ప్రభుత్వ టీచర్లను దృష్టిలో పెట్టుకుని చెప్పా పెట్టకుండా అధికారికంగా సెలవుల పత్రం ఇవ్వకుండా విధులకు నెల రోజుల పాటు సెలవు పెడితే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కమిషన్ కోసమే విద్యుత్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం 82,000 కోట్ల ఆర్థిక భారం మోపుతుందంటూ ఆరోపించారు.